ఏపీలో కూటమి సర్కార్ మరో డైవర్షన్ డ్రామాకు తెరలేపింది. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాటను డైవర్ట్ చేయడం కోసం మాజీ మంత్రి జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యం వల్లే కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకునేందుకు కూటమి సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు వైఫల్యం అయినా చంద్రబాబు డైవర్షన్ డ్రామాలకు ప్లాన్ చేసుకుంటున్నారు. తప్పులు కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తప్పు చేసిన టీడీపీ నేతలను వదిలేసి వైఎస్ఆర్సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ప్లాన్ ప్రకారం మాజీ మంత్రి జోగి రమేష్ ను ఇరికించి అక్రమంగా అరెస్టు చేశారు. టీడీపీ పెద్దల ప్లాన్ ప్రకారం జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ను అరెస్టు చేయబోతున్నట్లుగా మంత్రులు ఇప్పటికే చాలా సార్లు పలు మీడియా సమావేశాల్లో చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు కాశీబుగ్గ ఘటనను డైవర్ట్ చేసేందుకు జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. టీడీపీ అరాచకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి డైవర్షన్ కుట్రలు చేయటం చంద్రబాబుకి ఇదేం కొత్త కాదు. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారులో గద్దెనెక్కినప్పుడే డైవర్షన్ స్కామ్లకు తెరతీశారు. మామకు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించటం మొదలు పెడితే ఆయన అరాచకాలు, పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి డైవర్షన్ స్కాములు చేయటం చంద్రబాబు అండ్ కోకు పరిపాటిగా మారింది. నకిలీ మద్యం స్కామ్ బయటపడ్డ తర్వాత వైఎస్ఆర్సీపీ మీద విషం కక్కటమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు పాలనలో అంతకు మించి ఏపీలో ఏం జరగలేదు. రాష్ట్రంలో బెల్ట్ షాపుల సాక్షిగా మద్యం ఏరులై పారుతూనే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు జరగని మద్యం స్కామ్ జరిగినట్లుగా చూపించడానికి సిట్ని అడ్డం పెట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పుడు నకిలీ మద్యం స్కామ్లో అడ్డంగా దొరికిపోయిన గేవన్ నిందితుడు జనార్దన్ రావుతో డైవర్షన్ డ్రామాను మొదలుపెట్టింది. నకిలీ మద్యం స్కామ్లో అసలు నిజాలు వెలికి తీయాలంటే చంద్రబాబు చెప్పు చేతల్లో ఉండే అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ కాదు, రంగంలోకి సిబిఐ రావాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. సిట్తో పచ్చముక్క చేస్తున్న కుట్రలు ఇక్కడి వరకే పరిమితం కాలేదు. 100 రోజుల పాలన పూర్తవుతున్న వేళ హామీల అమలు దగ్గర నుంచి శాంతి భద్రతల దాకా అనేక విషయాల్లో ప్రజలు నిలదీస్తారని గ్రహించిన చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికి అతి భయంకరమైన డైవర్షన్ కుట్రకి తెరతీశారు. వైఎస్ఆర్సీపీ మీద విషయం కక్కుతూ దేవదేవుడి దివ్య ప్రసాదం మీద పచ్చముక్క చేసిన రోత రాజకీయాలను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు చీకొట్టారు. అడ్డంగా దొరికిపోయారని అర్థం చేసుకున్న చంద్రబాబు ఎప్పట్లానే తిరుమల లడ్డూ కల్తీ అంశంపై సిట్ను ఏర్పాటు చేసేశారు. సిట్ చీఫ్గా నాటి గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని చంద్రబాబు ప్రభుత్వం నియమించింది. ఏపీ ఎన్నికల వేళ వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులను ప్రోత్సహించినట్లుగా సర్వశ్రేష్ఠ త్రిపాఠిపై ఆరోపణలు ఉన్నాయి. పల్నాడు అల్లర్ల సమయంలోనూ త్రిపాఠి గుంటూరు ఐజీగా ఉన్నారు. ఎన్నికల వేళ దేశంలో ఎక్కడా లేని అల్లర్లు త్రిపాఠి హయాంలో జరిగాయని ఈసీ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అలాంటి వివాదాస్పద అధికారితో శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం విచారణ చేయడానికి చంద్రబాబు సిట్ను ఏర్పాటు చేశారు. తిరుమల లడ్డూ అంశంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పు వచ్చింది. కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కథ ముగించి సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 5 సభ్యులతో స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రత్యేక దర్యాప్తు బృందం అంటూ సిట్ని ఏర్పాటు చేయటం, తన కుట్రలను ఆ సిట్ కేంద్రంగా అమలు చేయటం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటే. ఇప్పుడు నకిలీ మద్యం కేసులో టీడీపీ నేతలను రక్షించి వైఎస్ఆర్సీపీ నేతలను ఇరికించడానికి సిట్ ద్వారానే చంద్రబాబు పావులు కదుపుతున్నారు. అందుకే సిబిఐ విచారణకు ఆదేశించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. అయితే సిబిఐ ఎంక్వైరీ జరిగితే అసలు గుట్టు బయటపడుతుందని చంద్రబాబుకి తెలుసు. అదే సిబిఐని రాజకీయ ప్రత్యర్థుల మీద ఉసిగొల్పుతూ కుట్రలు చేసే వేళ చంద్రబాబు ఎంత ఉత్సాహంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిబిఐ విచారణకు సై అనకుండా తన చెప్పు చేతుల్లో ఉండే అధికారులతో సిట్ను ఏర్పాటు చేసినప్పుడే నకిలీ మద్యం స్కామ్లో అసలు దొంగలెవరో తమకు అర్థమైపోయిందని ఏపీ ప్రజలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా చంద్రబాబు డైవర్షన్ సిరీస్లో భాగంగా కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను మళ్లించేందుకు మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు పిచ్చికి పరాకాష్ట. గత 20 రోజులుగా చెప్తా ఉన్నాను, అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని. రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తా ఉన్నాను, ఇది దుర్మార్గమైన చర్య. నా భార్యా బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను,
కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన కాశీబుగ్గలో భక్తులందరూ అన్నా, ఒక పక్కన పరిపాలన మానేసిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు మాజీ మంత్రి జోగి రమేష్ భార్య శకుంతలాదేవి. చంద్రబాబు ఇంటికి వెళ్లారనే అక్కస్తోనే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ఏ తప్పు చేయకపోయినా అక్రమంగా కేసులో ఇరికించారని, ఆ దేవుడన్నీ చూస్తున్నాడన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని, తన భర్త నిర్దోషిగా తిరిగి వస్తారని ధీమాను వ్యక్తం చేశారు శకుంతలాదేవి. బాబుని అప్పుడు అరెస్ట్ చేసిన అది అక్రమంగానే పెట్టారండి బాబు మీద. అంటే అది చంద్రబాబు గారు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అదండి కోపం. అప్పుడు మీడియా అంతా ఉంది కదండి, వెళ్ళిన ఆయన కారు మీద దాడి చేశారు అక్కడ టీడీపీ వాళ్ళు. ఆయన మీదకి అట్లా వెళ్తే ఆయనే దాడి చేయడానికి వెళ్ళాడని ఇట్లాగా అప్పటి నుంచి కోపం పెట్టుకొని ఉన్నారండి. ఆ కోపంతోనే అది పరిపాలన అందించడం మానేసి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారండి. ఆయన పెద్ద ఆయన చంద్రబాబు గారు కూడా మనసాక్షి ఉంటుంది కదండి, కొంచెం ఆలోచించాలి. చాలా బాధ, భయం అనిపించాయండి. అలా తలుపులు దెబ్బ దెబ్బ బాదుతుంటే అసలు నిద్రలో ఉంటాం కదండి, ఏమైందో అనిపించింది. ఆ పగలు కొడతాం తలుపులు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే న్యాయం గెలుస్తుందండి. పైన దేవుడు ఉన్నాడు, సమస్తం చూస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా నా భర్త నిర్దోషిగా తిరిగి వస్తాడు. అలాగే ప్రామిస్ చేసి ఇప్పుడు ఎవరైతే ఆయన మీద ఇలా చేశాడు అని చెప్తున్నారో, దేవుడితో ఆటలాడొద్దని చెప్తున్నారో, మరి వాళ్ళే వచ్చి ప్రమాణం చేసి జోగి రమేష్ గారు ఇది చేశారు ఇలాగా అని ప్రమాణం చేసి చెప్పొచ్చు కదా. వాళ్ళు భార్య పిల్లల్ని తీసుకురాని అవసరం లేదండి. పోనీ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించవచ్చండి. ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలాగ మమ్మల్ని